ఇవాళ చర్చించినప్పుడు పెద్దలు సూచనలు రేపటి రోజున పార్టీ అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాం. అసలు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఏ రాష్ట్రమైనా ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం వచ్చి సజావుగా పరిపాలన సాగాలి అని కోరుకుంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా అల్లకొల్లలో సృష్టించాలి, ఏ విధంగా చట్టాలు చేతిలో తీసుకోవాలి, ఏ విధంగా ఎదురు వ్యక్తుల నుంచి అవమానపరచాలి అనే రీతిలో ఇవాళ ప్రభుత్వంతో పరిపాలన ఇవాళ ఉండడం చాలా దురదృష్టకరం. చూసాం మనం సభ్య మొత్తం అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలందరూ చూశారు. నిన్న మా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీదకి అయితే పెట్రోల్ బాంబులు ఇస్తారు. పెట్రోల్ బాంబులు వచ్చి ఇంటిపైకి ఇసిరి ఇల్లు కాలిపోవడానికి కారణభూతులయ్యారు. ఇది ఎక్కడైనా చూసామండి మనం? ఎప్పుడైనా చూసామండి ఇలాంటి విషయాలు? దానికి వచ్చి అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు వచ్చి ఒత్తాస పలికారు. జరగకుండా సంగతి జరిగితే ఎవరు బాధ్యులు? ఏం చేస్తారు ఈ డీజీపీ? ఇదేనా మీకు శాంతి భద్రతలకు వచ్చి మీకు ఇచ్చింది? మీరు చేస్తుంది రాష్ట్రంలో డీజీపీ తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఉడుకు పని చేయట్లేదు. దయచేసి మీరు గుర్తెరగాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థని, వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని దయచేసి కాపాడమని కోరుతున్నాను అధికారుల్ని. అంతేగాని తానా అంటే తందాన అనుకుని ఏంటండి ఇది? రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు. చెప్పారు ఆయన, నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడే అవసరం మాకు లేదు. ఉదాహరణ చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందులో స్వామ్యులనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది ఆ పేరు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని. ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటుకొచ్చిన పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ని వేశాను,
ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా లేదా మీరు జాగీర్ అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? ఏదో ఏంటిది మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాల్ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణకాశ చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఉత్తరస్పడుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు? అధికారం మీదే కదా. ఒకవేళ తప్పు జరిగితే తప్పు తెలివి తీసుకోండి. ఎవరు వస్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా. లేని కేసుల్ని లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైంది. చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం. అంతేకాని ఏంటిది? మంచి అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏం రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరు ఎదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టిపోవు. ఒక నోట్లో తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాట తాలూకా ప్రతిఫలం అనుభవిస్తారు. ఏం తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలన, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు, బాధతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించాం.
తప్పు అయితే తప్పే, తప్పుని చట్టపరంగా తల్లి తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో?